ప్రముఖ సీనియర్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు గారికి పోస్టింగ్ ఇవ్వాలి అంటూ నిన్న హైకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావు గారికి ఈరోజు పోస్టింగ్ ఇవ్వబోతుంది. ఈరోజు ఆయన స్టేషనరీ అలాగే స్పోర్ట్స్ కమిషనర్ గా ఆయన బాధ్యతలను చేపట్టబోతున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఆయన బాధ్యతలు చేపట్టి సాయంత్రం 5 గంటల తర్వాత ఆయన రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. నేటి సాయంత్రం రిటైర్ అవుతున్న ఏబి వెంకటేశ్వరరావు గారు 5 ఏళ్లుగా ఏబి వెంకటేశ్వరరావు గారిని సస్పెన్షన్ లోనే ఉంచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎటకేలకు ఈరోజు ఆయనకి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఏదైతే శాఖ నుంచి ఆయన సస్పెన్షన్ గురయ్యారో అదే శాఖలో ఈరోజు ఆయన పోస్టింగ్ ఇవ్వబోతున్నారు. ఈరోజు 1 గంటకు ఆయన బాధ్యతలను చేపట్టి 5 గంటల తర్వాత ఆయన పదవి విరమణ తీసుకోబోతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, హాయ్ అండి. హాయ్ మా. ఎట్టకేలకు ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఉన్నటువంటి సస్పెన్షన్ ని ఎత్తివేసి ఆయనకి ఈరోజు పోస్టింగ్ ఇవ్వబోతున్నారు. గతంలో ఏదైతే శాఖలో ఆయన పనిచేశారో అదే శాఖలో ఆయనకి ఈరోజు పోస్టింగ్ ఇవ్వబోతున్నారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారని, 5 గంటల తర్వాత ఆయన రిటైర్ అయ్యే అవకాశం ఉంది అంటూ మనకు సమాచారం అయితే అందుతుంది. దీని మీద మీ విశ్లేషణ? అంటే ఎట్టకేలకు 5 ఏళ్ళు ఆయన సస్పెన్షన్ లో ఉంచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన ఇంత పోరాటం చేస్తే 2 సార్లు క్యాట్ ఆయన మీద ఇది ఎత్తేస్తే కూడా వాళ్ళు వినలేదు. నిన్న హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడంతో నిన్న ఆయన సిఎస్ జవహర్ రెడ్డిని కలిశారు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ వారికి ప్రింటింగ్, స్టేషనరీ, స్పోర్ట్స్ కమిషనర్ గా వారిని నియమిస్తున్నారు. గతంలో కూడా వారు ఇదే దాంట్లో ఉన్నారు, వారు ఇదే పొజిషన్ లో. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఆయన సస్పెన్షన్ అయిన ఒక అధికారిగా కాకుండా ఈ రోజు ఆయన మళ్ళా కాకి బట్టలు వేసుకుని మళ్ళా అదే కమిషనర్ గా ఆయన రిటైర్ అవ్వబోతున్నారు కాబట్టి అది వారికి మానసికంగా చాలా బలాన్ని ఇస్తుంది. అదే విధంగా ఇవాళ వారు రిటైర్ అయిపోవచ్చు. 1 గంటకి వారు మళ్ళా ఇవాళ పదవిలోకి వచ్చి మళ్ళీ 4 తర్వాత మేబీ 5ంటికి వారు రిటైర్ కావచ్చు. కానీ కొత్త ప్రభుత్వం కనుక వస్తే, ఒకవేళ మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకుండా తెలుగుదేశం కూటమి వస్తే మాత్రం వారికి ఖచ్చితంగా ఏదైనా పోస్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఏబి వెంకటేశ్వర గారి పదవీ కాలం ఈ రోజుతో పూర్తి కాబోతోంది, మే 31తో. అయితే మీరు చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్లో గనక అధికార మార్పిడి జరిగితే ఏబి వెంకటేశ్వర గారు కోల్పోయినటువంటి 5 సంవత్సరాల పదవీ కాలాన్ని మళ్ళీ తిరిగి ఆయన పొందగలరా? అవకాశం ఉందా? ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? అంటే దాని మీద ఎగ్జాక్ట్ గా మనం చెప్పలేమండి. వారు కోర్టుకి వెళ్ళి ఏమన్నా మళ్ళా తెచ్చుకుని దాని మీద ఏదైనా ఫర్దర్ గా ఇలా ఇవ్వచ్చు అని ఏదైనా తెచ్చుకుంటే వారికి ఇవ్వచ్చు. లేదు ఇప్పుడు ఎలాగ జీతం ఈ 4.5 సంవత్సరాలకి ఇచ్చేసేమని చెప్పారు కాబట్టి ఇప్పుడు జీతం అయితే తీసేసుకుంటారు. అలాంటప్పుడు వారికి మళ్ళా 4.5 సంవత్సరాలకి తగ్గట్టుగా ఇవ్వలేకపోవచ్చు. కాకపోతే వారిని ఏదైనా ఒక సలహాదారుగా నియమించుకునే అవకాశం అయితే మీరు చెప్పిన అధికార మార్పిడి జరిగితే కొత్త ప్రభుత్వానికి ఉంటుంది. అంతే తప్ప నాకు తెలిసి 4.5 సంవత్సరాలు వారు కంటిన్యూ అవడానికి అయితే అవకాశం ఉండకపోవచ్చు. కాకపోతే నేను మనం దీని మీద మాట్లాడుకున్నప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ వారికి పదవి ఇవ్వకపోతే ఏంటి అని అనుకున్నాం మనం. అప్పుడు సిఎస్ ఇబ్బందుల్లో పడి ఉండేవాళ్ళు, ప్రభుత్వం కూడా ఇబ్బందుల్లో పడి ఉండేది. సిఎస్ ని అరెస్ట్ చేసేదాకా వెళ్ళుంటారేమో అని కూడా మనం వార్తలు చెప్పుకున్నాం. ఏబి వెంకటేశ్వర గారి మీద కక్షి సాధింపు చర్యల్లో భాగంగానే ఆయన మీద సస్పెన్షన్ విధించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన క్యాట్ ని ఆశ్రయించడం, క్యాట్ ఆ సస్పెన్షన్ ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టులో కూడా ఏబి వెంకటేశ్వరరావు గారికి అనుకూలంగా తీర్పు రావడంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక తప్పక ఆయనకు పోస్టింగ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఈరోజు సేమ్ అదే శాఖలో, గతంలో ఏ శాఖలో ఉండి ఆయన సస్పెండ్ అయ్యారో అదే శాఖలో ఈరోజు మళ్ళీ బాధ్యతలు ఆయన స్వీకరించడం అసలు ఏంటి, ఎలా అనిపిస్తుంది? అదే చెప్తున్నాను. అంటే తొందరపడింది ప్రభుత్వం, అయితే తొందరపడిందండి. ఇప్పుడు ఒక వ్యక్తి మీద మనం కక్షలు పెట్టుకోవటం ఏంటి, అతని అధికారి అంతే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంత వరకు వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు ఆయన పెగాసిస్ పరికరాల కొనుగోలు ఏదైతే ఉందో ఆయన అది చేశాడు వాళ్ళ కొడుకు దగ్గర ఏదో అట్లాంటి ఒక అనుమానంతో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కక్ష పెట్టుకుని ఆయన సస్పెండ్ చేసి, మీరు చెప్పినట్టు క్యాట్ 2 సార్లు సస్పెన్షన్ ఎత్తేసినా కూడా ఇవ్వకపోవటం, దీని మీద చూస్తే అంటే ఆయన వాళ్ళు భయపడ్డారా వెంకటేశ్వరరావు గారికి మనకు అర్థం కావట్లే. నిజంగా మన ఎన్నికల టైంలో వారు ఉండుంటే ఈ ఆఫ్టర్
ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో అల్లర్లు జరిగి ఉండకపోవచ్చు. ఉమ్, ఎందుకంటే ఆయన స్ట్రిక్ట్ ఆఫీసర్ గా ఒక పేరు ఉంది కాబట్టి ఉమ్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈయన వస్తే మనకి ఇబ్బంది అవుతుంది అని అసలు ఏబి వెంకటేశ్వరరావు గారి మీద జగన్మోహన్ రెడ్డి గాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని ఎందుకు కక్ష సాధిస్తుంది, ఎందుకు ఆయన మీద సస్పెన్షన్ ని వేసింది, అసలు కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? అదే ఆయన తెలుగుదేశం ప్రభుత్వానికి ఏదో అనుకూలంగా ప్రవర్తించారు, ఉమ్, జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు అనేది కూడా ఉందండి ఉమ్, గతంలో. అంటే ఆయన 2019 లో రాకముందు. ఓకే. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఈయన అడ్డుకోవడానికి ప్రయత్నించారు అనే ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఉమ్, సరే, ఇవన్నీ ఎలా ఉన్నా అంటే వాటి మీద సరైన ఆధారాలు ఉండి ఉండకపోవచ్చు. ఉమ్, కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏంటంటే ఒక కక్ష పెట్టుకుంటే ఆయన ఎంత దూరమైనా వెళ్తారు. దానివల్ల ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఆయన కూడా ఏముంది ఇందులో, ఉమ్, ఆయన పరువు ఆయన తీసుకున్నట్టే. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారే నెగ్గినట్టు కదా చూసుకుంటే మనం. ఉమ్, క్యాట్ ఆయన సస్పెన్షన్ ఎత్తేసింది, ఉమ్, వీళ్ళు కోర్టుకు వెళ్ళి ప్రజాధనం వాళ్ళు వేస్ట్ చేసినట్టు. ఓకే. నిన్న వ్యాఖ్యలు అయితే ఏం చేసింది హైకోర్టు, ఆయన పోస్టింగ్ ఇమ్మంది. ఓకే. వైఎస్ వివేకానంద రెడ్డి మరణం ఉన్నటువంటి కొన్ని కోణాలను ఏబి వెంకటేశ్వరరావు గారు బయటికి తీసుకొచ్చారు. అందుకే జగన్మోహన్ రెడ్డికి ఏబి వెంకటేశ్వరరావు గారికి మధ్య ఒక దూరం ఉంది అంటూ కొన్ని వార్తలు అయితే గతంలో వచ్చాయి. వాటి మీద ఏమంటారు? కరెక్ట్, మీరు బాగా చెప్పారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన వివరాలు ఈయన దగ్గర ఉన్నాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఒక అనుమానం కావచ్చు, లేదా ఆధారాలు ఉండొచ్చు, మనకు తెలియదు. అది వెంకటేశ్వరరావు గారి దగ్గర అయితే ఉన్నాయి. అందుకే ఆయన పోస్టింగ్ ఇస్తే దాని మీద మళ్ళీ ఫర్దర్ గా మొత్తం బయటకు వస్తాయి ఎలక్షన్స్ టైంలో అని ఆ ఒక రీజన్ తో కూడా వారికి సస్పెన్షన్ వాళ్ళు ఎత్తేయకుండా ఉంచారు అనేది కూడా ఉందండి. ఇప్పుడు వారి దగ్గర అయితే వివరాలు ఉన్నాయనేది మరి అందరికీ తెలిసిన విషయం. మరి ఫర్దర్ గా ఆయన దాన్ని ఏం చేస్తారు వెంకటేశ్వరరావు గారు, లేదు ఇవాళ రిటైర్ అయిపోయాక అధికార మార్పిడి జరిగి కొత్త ప్రభుత్వం కనుక వస్తే అప్పుడు దాని మీద చర్యలు తీసుకుంటారా, ఆ విషయాలన్నీ బయటకు వస్తాయి అనేది మన ఎదురు. ఓకే. ఇప్పుడు కనుక ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడి జరిగి జూన్ 4 తర్వాత కొత్త ప్రభుత్వం అంటే కూటమి గనక అధికారంలోకి వస్తే ఏబి వెంకటేశ్వరరావు గారికి ఏదైనా పదవి వచ్చేటువంటి అవకాశం ఉందా, ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఉండొచ్చండి, ఖచ్చితంగా ఇస్తారు. ఈ వివరాలు కనుక ఉండుంటే ముందు ఈ కేసు మీద ఫర్దర్ గా ముందు ఎంక్వైరీస్ జరుగుతాయి. తొందరలో వాళ్ళు ఎవరు చేశారు ఈ హత్య అనే దాన్ని పట్టుకుని ఆ దోషుల్ని బయటకు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ విషయంలో వెంకటేశ్వరరావు గారు కూడా చాలా చురుగ్గా తన పాత్రను తను నిర్వహిస్తారని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా వెంకటేశ్వరరావు గారికి ఇవాళ రిటైర్మెంట్ రోజు ఒక మంచి తీర్పు వచ్చింది ఆయనకి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగొచ్చి వారికి పోస్టింగ్ ఇవ్వటం అనేది వారి విజయంగా వారు భావించవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.